తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 6న చిన్నమ్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ శశికళ సీఎం కావాలని ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంగా చిన్నమ్మకు బాధ్యతలు అప్పగిస్తున్నామని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే తమిళనాడు సీఎం పన్నీరు సెల్వంకు ఏ పదవి ఇస్తారు, ఆయన రాజీనామా చేయడానికి అంగీకరిస్తారా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిందే. జయలలిత తరహాలోనే శశికళ కూడా జ్యోతిష్యుల సలహాలు సూచనలు తీసుకుని ముహూర్తం నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారు కావడంతో చిన్నమ్మ శశికళ సీఎం పీఠం అధిరోహించేందుకు తెర వెనుక కసరత్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కు క్యూ కడుతున్నారు. రేపు శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ పోటీ చేస్తారా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటురా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకు ముందే ఆమె పదవికి రాజీనామా చేసింది. సీఎం పన్నీరు సెల్వం రాజీనామాను ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కెఎన్ వెంకటరామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంఓ కార్యాలయం ఇప్పటికే తొలగించింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తన మార్కు ఉండేటట్టు చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమెకు తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపించారు. ఇప్పటికే జయ మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవడమే కాకుండా జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడిస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురే లేకుండా చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె 23 మంది సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో నియమించారు. శశికళ త్వరలో జిల్లా స్థాయిలో కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీ పదవుల ద్వారా కొందరిని బుజ్జగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో విడుదల కానుందని తెలుస్తోంది.